నువ్వు ఏడుస్తుంటే చూసి ఏడ్చే వాళ్ళ మందే ఎక్కువ మంది ఉంటారు. అదే నువ్వు నవ్వుతుంటే చూసి నవ్వే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే జీవితం అంటే. ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం బతకూడదు. మనం ఎలా బతకాలో మనకు తెలిసినప్పుడు ఎవ్వరి గురించి మనం ఆలోచించకూడదు. జీవితం నీది. నువ్వెలా బతకాలనుకున్నది నువ్వు నిర్ణయించుకోవాలి. ఏడ్చే వాళ్ళని ఏడవనిద్దాం, నవ్వే వాళ్ళని నవ్వనిద్దాం. కానీ మన జీవితం మన చేతిలో నుంచి అస్సలు వెళ్ళిపోకూడదు. మన జీవితం మనకెప్పుడూ ఒక గుణపాఠం నేర్పిస్తూనే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్టుగానే ఉండాలి. కానీ నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఇదే అని మనం అనుకున్నాం అనుకో, పాతాళంలోకి పడిపోతాము. కానీ ఎన్ని తెలిసినా ఏమీ తెలియనట్టుగా జీవితాన్ని గడిపితే ఎప్పుడైనా ఉన్నత స్థానానికి మనం వెళ్తాము. అదే జీవితం అంటే.